శ్రీవాణి టికెట్లపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవాణి టికెట్ల కోటాను భారీగా పెంచింది. ఇప్పటివరకు శ్రీవాణి కోటా కింద రోజుకు 1500 టికెట్లు ఇస్తున్నారు. ఆ కోటాను 2000కు పెంచింది. ఇకపై ప్రతిరోజు కరెంటు బుకింగ్ కోటా కింద తిరుమలలో 2000 టికెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 400 టికెట్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవాణి దర్శన సమయంలోనూ టీటీడీ మార్పులు చేసింది. శ్రీవాణి కోటా కింద ప్రస్తుతం ఉదయం మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తుండగా ఇకపై సాయంత్రం కూడా దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది. 2 పూట్ల దర్శనానికి అనుమతించడం వల్ల గదులకు నెలకొన్న డిమాండ్ తగ్గుతుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో శ్రీవాణి టికెట్లు 1500 టికెట్లు అందుబాటులో ఉండగా 2000కు పెంచడం జరిగింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ రవి, మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించినటువంటి శ్రీవాణి టికెట్లకు సంబంధించి ఏదైతే ఈ రోజు టీటీడీ ఒక కొత్త నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. అంటే గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే ముందు రోజు తిరుమలకు చేరుకున్నటువంటి భక్తులు అక్కడ ఏదైతే తిరుమలలో ఈ శ్రీవాణి దర్శనానికి సంబంధించినటువంటి టోకన్లు పొందుతారో మరుసటి రోజు ఈ శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు. ఆ నేపథ్యంలోనే భక్తులు తీసుకుంటున్నటువంటి ఈ టికెట్లు వాళ్ళు వస్తున్నటువంటి రూములు తీసుకునడంతో వాళ్ళ భక్తులు 2 రోజుల పాటు తిరుమలలోనే గడుపుతున్న నేపథ్యంలో టీటీడీ తిరుమలలో గదులకి అద్దె గదులకు సంబంధించి చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో టీటీడీ సరికొత్త నిర్ణయం అయితే తీసుకుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇది ఏ రోజుకి ఆ రోజు దర్శనం కేటాయించే విధానం. అంటే ప్రధానంగా గతంలో చూసుకున్నట్టయితే ఒక రోజు ముందు వస్తేనే మధ్య రోజు దర్శనం ఉంటుంది. అటువంటిది ఈ రోజు చూసుకున్నట్టయితే 1వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రయోగాత్మకంగా ఏదైతే 15 రోజుల పాటు శ్రీవాణి దర్శనాన్ని ఏదైతే కొనసాగించాలనేది టీటీడీ అయితే నిర్ణయం తీసుకున్నట్టు. అంటే ప్రధానంగా దీంట్లో ఒకటే అంటుంది, ఆ రోజు ఉదయం 10 గంటలకి టోకన్ పొందినటువంటి భక్తులు నేరుగా సాయంత్రం 4 గంటలకే శ్రీవారిని దర్శించుకునే విధంగా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, మరోవైపు ఇప్పటి వరకు అంటే అక్టోబర్ వరకు ఇచ్చినటువంటి ఆన్లైన్ సేవా టికెట్ అంటే ఈ శ్రీవాణికి సంబంధించి అక్టోబర్ వరకు ఇచ్చిన దాని ప్రకారం ఆన్లైన్ లో ఇచ్చేటువంటి టికెట్లు 500 టికెట్లు. ఆ టికెట్లు మాత్రం ఖచ్చితంగా భక్తులకి గతంలో ఏ విధంగా దర్శన టైమింగ్ ఉందో ఆ టైమింగ్ వరకే కొనసాగిస్తాం. మళ్ళా తర్వాత నవంబర్ నుంచి పూర్తి స్థాయిలో ఆ ఆన్లైన్ టికెట్లకు సంబంధించి కూడా సాయంత్రం 4 గంటలకే దర్శనం ఏర్పాటు చేసే విధంగా కూడా నిర్ణయిస్తున్నట్టు. ప్రధానంగా ఇప్పుడు టీటీడీ తీసుకున్నటువంటి నిర్ణయంపై ఇటు భక్తుల నుంచి పూర్తి వ్యతిరేకత వస్తున్న పరిస్థితి ఉందంటే కనీసం స్వామివారి దర్శనానికి అంటే 10,000 రూపాయలు టికెట్ కొనుగోలు చేస్తే కూడా దర్శనం ఇచ్చి కేవలం రూమ్ కూడా అద్దె గదులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో టీటీడీ ఉందా అని చెప్పేసి భక్తులు అయితే ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే శ్రీవారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు నేరుగా తిరుమలకి వచ్చి ఆ దర్శనానికి వెళ్లే అవకాశం ఉండదు. కానీ వాళ్ళు తల్లీలాలు సమర్పించే అవకాశం ఉంటుంది. వాళ్ళు స్నానాలు చేసి బయలుదేరాల్సి ఉంటుంది. వాళ్ళు వెళ్లాల్సిన ప్రాంతాలు ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఆ పూర్తి లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలి అనే విధానం ప్రధానంగా వస్తున్నటువంటి వదంతులు వస్తున్నాయి. ఎందుకంటే భక్తులు దీని వ్యతిరేకంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళు నేరుగా కింద నుంచి నేరుగా వచ్చేవారు ఉండదు. ఎందుకంటే బయట ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ శ్రీవాణి దర్శనానికి సంబంధించి ఆ రోజు ఆ రూములు కేటాయించకుండా పూర్తిగా ఆ రోజు సాయంత్రమే ఈ దర్శనాన్ని కేటాయించాలని టీటీడీ నిర్ణయంపై పూర్తి వ్యతిరేకత వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే టీటీడీ తీసుకునే నిర్ణయాలు చూసినట్లయితే గత 2-3 నెలల నుంచి చూసినట్లయితే అద్దె గదులకు సంబంధించి చాలా ప్రయోగాత్మకంగా వేరే రూల్స్ అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే తిరుమలలో విఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించినటువంటి వారికి మాత్రమే అద్దె గదులు కేటాయించాలి. మిగతా 300 రూపాయల దర్శనం కావచ్చు, ఉచిత దర్శనం టికెట్లు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఈ రూములు కేటాయించకూడదని చెప్పి నేపథ్యంలో ఇప్పుడు శ్రీవాణికి వచ్చేటువంటి భక్తులకు కూడా పూర్తిగా రూములు అద్దె గదులు ఇవ్వకుండా టీటీడీ ప్రయత్నం చేస్తుంది. దయచేసి ఈ ప్రయత్నం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కొంతమంది భక్తులు కోరుతున్నప్పటికీ కొంతమంది మాత్రం అర్థం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. టీటీడీ ప్రధానంగా చెప్తుంది, ఆ రోజు వచ్చినటువంటి భక్తులు ఆ రోజు సాయంత్రానికి దర్శనం చేసుకుంటే ఇటు విఐపీ కేటాయించే ప్రాంతాల్లో వీళ్ళు అద్దె గదులు తీసుకుంటున్నారు. ఆ అద్దె గదులు అన్ని మిగిలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే విఐపీతో వచ్చే వారికి విఐపీ ఏదైతే ఈ సంబంధించినటువంటి రూములే కేటాయిస్తే సామాన్య భక్తులకు సంబంధించినటువంటి రూములు విఐపీ ప్రాంతాల్లో కేటాయించకుండా నేరుగా సామాన్యులకే కేటాయించే అవకాశం ఉందని చెప్పేసి టీటీడీ భావిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి 1వ తేదీ నుంచి అటువంటి ప్రయోగాత్మక జరిగిందంటే దీనికి సంబంధించి పూర్తిగా టీటీడీ కొత్త నిర్ణయమే తీసుకుందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ దీని గురించి మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం తెలుస్తుంది. రవి. రైట్, థ్యాంక్ యూ సునీల్.